నమస్తే ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కిరణ్ కోటర్ని. ఈరోజు మనం వీడియోలో నిన్న ఆల్రెడీ కొత్తగా అనౌన్స్మెంట్ ఇచ్చాం కదా, డేటా సైన్స్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పి. సో దాని ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది. ఓకే. సో ఈ వీడియోలో నేను మీకు బేసిక్స్ చెప్తాను అనమాట. ఓకే. అంటే లైక్ బేసిక్స్ ఒక్క రోజులో ఫినిష్ చేస్తానంటే కాదు. లైక్ ఇట్లా మనం కంటిన్యూ చేస్తాం ప్లేలిస్ట్. ఓకే. ఈ రోజు వచ్చేసి మీకు జస్ట్ ఆపరేటర్స్, లైక్ కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే స్క్వేర్ రూట్, ఇట్లాంటి పవర్, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చెప్తాను. అండ్ వేరియబుల్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇదంతా చెప్తాను అనమాట. ఓకే. కొన్ని టైప్స్ ఆఫ్ కంకాటినేషన్స్ ఇవన్నీ చెప్తా. ఓకే. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓకే. సో ఇప్పుడు మనం ఆపరేషన్స్ చూడాలి కదా. ఓకే. సో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఉన్న ఇంటర్ఫేస్ ఏంటంటే జూపిటర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ వచ్చేసి విఎస్ కోడ్. దాంట్లో నేను జూపిటర్ నోట్బుక్లో ఉన్నా. ఓకే. సో డాట్ ఐపీవైఎన్బి అని చెప్పి ఇక్కడ ఫార్మాట్ కనిపిస్తుంది కదా, అంటే ఐపైథాన్ అనమాట. ఓకే. ఐపైథాన్ నోట్బుక్ అంటే జూపిటర్ నోట్బుక్. ఓకే. సో ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ యూస్ చేద్దాం. ఓకే. ప్రింట్ ఫంక్షన్ యూస్ చేసి ఇప్పుడు 9/8ని ప్రింట్ చేద్దాం. ఓకే. నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 9ని 8తో డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది ఆన్సర్? 1.125 అనేది నాకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా? ఓకే. సో ఇదేంటిది? మనం ఇది చేసే ముందు ఇక్కడ ఒకటి పాయింట్ పెట్టుకుందాం. హ్యాష్, ఇది కామెంట్స్ రాయొచ్చు ఇక్కడ. డివిజన్. ఓకే. ఎవరికైనా అసలు పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా అసలు హ్యాండిల్ చేయాలి, ఐ మీన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి సిస్టంలోకి, ఎలా తెచ్చుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, వీటి మీద డౌట్స్ ఉంటే నేను ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అది మీరు క్లియర్గా వాచ్ చేసి అప్పుడు ఇది వాచ్ చేయండి. సో దట్ మీకు మీ సిస్టంలో పైథాన్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది, ఇన్స్టాల్ చేసేస్తారు, అంతా అయిపోద్ది. ఆ తర్వాత నుంచి ఈ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. ఓకే. అది కాన్సెప్ట్. ఓకే. డివిజన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? ఎడిషన్ చేద్దాం. సో ఎడిషన్. ఓకే. ఎడిషన్ అంటే మళ్ళీ ప్రింట్ యూస్ చేసి ఇప్పుడు నేను ఈసారి 2+8ని యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం అనుకుంటున్నాను. ఎంత వచ్చింది? 2+8 అంటే 10 కదా. సో అలా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. ఇక్కడ కూడా మళ్ళీ ప్రింట్. 10లో నుంచి 2 తీస్తే ఎంతో చూద్దాం అనుకో. ఎంత వచ్చింది? 8. ఓకేనా? సో ఓకే. ఫైన్. ఇప్పుడు ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే. సో ప్రింట్ 2 మల్టిప్లైడ్ బై 8. 2 మల్టిప్లైడ్ బై 8 చేస్తే ఎంత? 2 8 16 కదా. సో అది ఎంత వస్తుందో చూద్దాం. 16 వచ్చిందా? అంటే వర్క్ అవుతుంది కదా. ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మాడ్యులస్ అంటే ఏంటో చూద్దాం. మాడ్యులస్ ఆపరేషన్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అంటే మీనింగ్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇక్కడ గీసి చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20/6 ఉంది. ఓకే. దీన్ని డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 6. ఇక్కడ 20 వేసుకోండి. 6 3 18 కదా. ఓకే. అండ్ ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 20 - 18 అంటే 2 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం చేస్తే మాడ్యులస్తో మనం ఇక్కడ మాడ్యులస్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 20/6 చేస్తే మనకి 2 రావాలి. ఓకే. ఇది మనకి వాల్యూ కింద రావాలి. చూద్దాం ఏమొస్తుంది. సో ఇక్కడ ప్రింట్ 20 మాడ్యులస్ 6. 2 వచ్చిందా ఆన్సర్? ఎందుకంటే అది రిమైండర్ కాబట్టి. మాడ్యులస్ యూస్ చేస్తే మీకు ఎప్పుడు కూడా రిమైండరే ఆన్సర్ కింద ఇస్తుంది. ఓకే. కానీ మీరు ఇట్లా ఒక సింగిల్ స్లాష్ యూస్ చేశారనుకోండి, అంటే అది డివిజన్ అనమాట. డివిజన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ కోషంట్లో ఏదైతే ఉందో ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది. ఓకే. క్లారిటీ అర్థమైంది కదా. సో అది కాన్సెప్ట్. ఓకే.
ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఫ్లోర్ డివిజన్ చేద్దాం. ఫ్లోర్ డివిజన్. ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి బేసికల్లీ? ఫ్లోర్ డివిజన్ అంటే మనకేమొస్తది? ఇప్పుడు 27 తీసుకున్నా, 2 స్లాష్‌లు ఇచ్చా, డివైడ్ బై 2 చేశా. ఓకే. రన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది నాకు? 13 వచ్చింది. 13 ఎలా వచ్చింది అని చెప్పి షాక్ అయితే, నేను మీకు ఆన్సర్ చెప్తా ఎట్లా వచ్చింది. సో, దానికి ముందు నేనిక్కడ క్లియర్ చేశాను. ఓకే. 27 డివైడ్ బై 2 కదా! సో, చేద్దాం. 2 వన్స్ ఆర్ 2. ఓకే. 0, 7. 2 త్రీస్ ఆర్ 6. 1. ఇప్పుడిక్కడ ఏమి లేదు. ఓకే. సో, ఇప్పుడు మనం ఇలాంటి టైంలో ఏం చేస్తాం, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 0 పెడతాం. అప్పుడిక్కడ 2 ఫైవ్స్ ఆర్ 10 అంటాం. ఓకేనా? సో, ఇది మనకి వచ్చే వాల్యూ అనమాట. సో, 2ని 13.5తో మల్టిప్లై చేస్తే మనకి ఈ 27 అనే వాల్యూ వస్తది. అంతేనా? అది. కానీ మీరు ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంతొచ్చింది? 13 మాత్రమే వచ్చింది. ఎందుకు అంటే, ఈ ఫ్లోర్ డివిజన్ ఏం చేస్తదంటే, మీకు ఇక్కడొచ్చిన వాల్యూని నియరెస్ట్ డెసిమల్‌కి రౌండ్ చేసి పెడతదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ 13.5 అనేది మీరిక్కడ చూసుకుంటే 1-10 స్కేల్ చూసుకుంటే, ఈ 13.5 అనేది ఎగ్జాక్ట్‌లీ ఇక్కడుంది. ఓకేనా? 5 1, 2, 3, 4, 5 6, 7, 8, 9, 10. ఓకే. 1, 2, 3, 4, 5. సో, ఇది దీనికి ఈక్వల్‌గా ఉంది గదా! సో, అర్థమైందా? అంటే 10కి ఈక్వల్‌గా లేదు. దీనికి ఈక్వల్‌గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే ఎట్లా ఉంటదంటే, ఈ స్కేల్ చూడండి. ఆహ్, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు మీకిక్కడ కోషంట్ ఎంతొచ్చింది? 13.5 వచ్చింది. అంతేనా? సో, 13.1 13 ఆహ్, ఇట్లా కాదు. 13, 14 ఇది తీసుకుందాం. ఓకే. 13, 14 తీసుకుంటే ఈ రెండిటికి మధ్యలో ఎన్నుంటాయి వాల్యూస్? 13.1, 13.2, 13.3, 13.4, 13.5, 13.6, 13.7, 13.8, 13.9 వరకు ఉంటాయి. ఓకేనా? 13.9 తర్వాత ఏముంటది? డైరెక్ట్‌గా మీకు 14 వచ్చేస్తది. ఓకే. సో, మనకున్న వాల్యూ ఇదనమాట. మన క్వోషంట్ వచ్చిన వాల్యూ ఇది. ఓకే. దీని ముందు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్‌లీ? 1, 2, 3, 4 ఉన్నాయి. ఓకే. అండ్ 1, 2, 3, 4 ఉన్నాయి. అంటే ఇది ఎగ్జాక్ట్‌లీ ఇన్ బిట్వీన్‌లో ఉంది. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఇన్ బిట్వీన్‌లో ఉంది. ఓకే. సో, మీరిది చూసుకుంటే మన 13.5 వరకు కూడా అంటే ఈ పర్టిక్యులర్ వాల్యూ నుంచి 13.5 వరకు ఏ వాల్యూ ఉన్నా కూడా అది 13 అనే నంబర్‌కి రౌండ్ అవుతదనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 13.6 వచ్చిందనుకుందాం. అప్పుడు దాన్నేం చేస్తది తెలుసా? సింపుల్‌గా 14 అని చెప్పి ఇక్కడ రౌండ్ అప్ చేసి మనకు ఆన్సర్ ఇస్తది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా కొత్త నంబర్ ట్రై చేద్దాం. సో, కొత్త నంబర్ అంటే సేమ్ ఫ్లోర్ డివిజన్ నేను ఇంకోలా చేస్తా. ఎట్లా? ప్రింట్ ఆహ్, 31 డివైడ్ బై 2 చేద్దామా? ఆ! ఎంతొచ్చింది మనకి? 15 వచ్చింది. ఓకే. ఎందుకట్లా 15 అంటే చూద్దాం. 31 డివైడ్ బై 2. ఓకే. 2 15s ఆర్ 30 గదా! హ్మ్. అయిపోయిందా? సో, ఇక్కడ పాయింట్ పెట్టి ఇక్కడ 0 పెట్టుకుంటే 2 5s ఆర్ 10 అవుతది. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చిన నంబర్ ఏంటిది? 15.5 అయింది. ఓకే. సో, నేను మీకేం చెప్పాను? 15 నుంచి 15.5 వరకు ఏ నంబర్ ఉన్నా కూడా దట్ విల్ బి రౌండెడ్ టు 15. అది 15కి రౌండ్ అవుతది. ఓకే.
అలా కాకుండా కాసేపు మీరేం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 33 ఇట్లా పెడితే మీకు 16కి రౌండ్ అప్ అయింది. ఓకే, అర్థమైందా? సేమ్ అది కూడా సేమ్ అనమాట. 16కి ఎందుకు రౌండ్ అప్ అయింది అంటే ఓకే, సో ఇప్పుడు 2 ఉంది, 33 ఉంది. 2 16 ఎంత? 32 కదా. 1 0.0 కదా. 2 5 10. ఓకే, 16.5 ఏం చెప్పాను? 16 నుంచి 16.5 వరకు ఏ నెంబర్ ఉన్నా కూడా దట్ విల్ బి రౌండెడ్ టు 16 ఓన్లీ అని చెప్పా కదా. సో అందుకే మనకి ఈ వాల్యూ వచ్చింది ఆన్సర్ కింద. అర్థమైందా? సో ఫ్లోర్ డివిజన్ అనేది అలా చేస్తాను అనమాట. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో అది ఓకే. సో ఫ్లోర్ డివిజన్తో మనకి ఇంకా పని లేదు, అయిపోయింది, పని అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఫ్లోర్ డివిజన్ అయిపోయింది, మాడ్యులస్ అయిపోయింది, డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ పవర్ ఒకటి మిగిలి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి పవర్. ఓకే, సో ప్రింట్ నాకు 4 స్క్వేర్ అంటే ఎంతో తెలుసుకోవాలని ఉంది. సో అప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ 4 పెడతా, ఇక్కడ ఒక స్టార్ పెడతా. ఓకే, ఆ, ఇక్కడ ఇంకొక స్టార్ పెడతా, ఆ తర్వాత 2 అని పెడతా. సరిగ్గా చూడండి, 4 తర్వాత 2 స్టార్లు పెట్టా, తర్వాత ఒక 2 పెట్టా. అప్పుడు ఇది 4 స్క్వేర్ అవుతుంది. అలా కాకుండా దీనిలోంచి ఒక్క స్క్వేర్ తీసేస్తే మీనింగే మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేద్దాం. ఎంత వచ్చింది? 4 స్క్వేర్ అంటే 4 4 16 కదా. సో అదే నాకు వచ్చింది. ఓకే, అలా కాకుండా సింగిల్ స్టారే పెట్టాను అనుకోండి, అప్పుడు మీనింగ్ మారిపోయింది. అప్పుడు అది మల్టిప్లికేషన్ చేయని నువ్వు చెప్తున్నావు పైథాన్కి. అప్పుడు 4 × 2 చేసింది. సో 8 వచ్చింది ఆన్సర్. ఓకేనా? సో పవర్ ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా 2 స్టార్లు పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నాకు స్క్వేర్ కాదు, 4 క్యూబ్ ఎంతో కనుక్కుందాం అనుకుంటున్నాను. అప్పుడు 4 ఇలా పెట్టు, 2 స్టార్లు పెట్టు, 3 పెట్టు, రన్ చేయి. ఎంత? 4 4 అంటే 16, 16 4 అంటే ఎంత? 64. సో 4 క్యూబ్ అంటే 64. క్లారిటీ వచ్చిందా? సో అదనమాట మ్యాటర్. ఓకే, సో ఇక్కడతో మనకి బేసిక్ ఆపరేటర్స్ అయిపోయాయి.